దేవుని వాక్యము ఎక్కడ చూసినా ఏముంది చెప్పండి? ఏముంది? ఆదరణ ఉంది. ఎక్కడ చూసినా ఆదరణ ఉంది. కనుక సుఖ దుఃఖములు ఏముంది? వాగ్దానం ఉంది. సుఖ దుఃఖాలలో ఏమున్నాయి? వాగ్దానం. వాగ్దానం కూడా చాలా భక్తితో మనం తీసుకోవాల్సినటువంటివి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, సార్వత్రిక సంఘ వాగ్దానం. దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తాడు? మనం ఎలా ఉండాలని ఆయన ఇష్టమైంటున్నది అనేటువంటి మాటను మనం ధ్యానిద్దాం. 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలు. తర్వాత రెండవది, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 30వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఆ భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. కుమార్తెలేమి కుమారులేమి దోపుడు సొమ్ము వారు ఎత్తుకొని పోయినది అంతటిలో కొద్దేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోవేలు అనేసరికి బైబిల్ మూతపడుతుంది. ఎందుకంటే మనకు చదివిన అనుభవం ఉంటే కదా, ఎక్కడుందో ఏమో కదా, ఎక్కడుందో ఏమో ఎవరికి తెలుసు. కాబట్టి వాళ్ళే చదివితే మనం విందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. అందరం కలిసి 2:25. మనం పేజీ నెంబర్ చెప్తాను. 753 పేజీ నెంబరు 753, 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మరలా మీకిత్తును. 26 కూడా చదువుదాం. నా జనులు ఇంకెన్నటికి నీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నవాడని నేనే అని, నేనే మీ దేవుడని యెహోవానని, నేను తప్ప వేరొకడు లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇంకెన్నడను సిగ్గునందరు. ఈ భాగాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. కరుణామూర్తి యేసు ప్రభువా, నీ కొందనాలు. నిలబడే అల్పుడ యజ్ఞునైన నన్ను నీ ఆత్మతో నింపి నీ ప్రజల కొరకు మమ్మల్ని విరిచి పంచిపెట్టి ప్రభా యోగ్యమైన విధానంలో బలుల చేయడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి అప్పగించుకుంటున్నాను తండ్రి. మనం చదివిన లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన అంటే ముగింపు అని అర్థం కదా. ప్రకటన ఎందుకు రాశాడంటే అంత్యకాలంలో నువ్వు ఎట్లుంటావో జాగ్రత్త వహించు. దేవుడు అన్నీ చెప్పినాడు. ఆదాముకు కూడా చెప్పినాడు కదా. ఆదాముకి ఏం చెప్పినాడు? ఈ పండు తినద్దండి, ఇవన్నీ మీకోసమే చేసినాను, కానీ ఇది తినేది కాదు. మీరు తింటే ఆత్మీయంగా ఏమైపోతారు? చచ్చిపోతారు. నాకు మీకు సంబంధము కట్ అవుతుందని చెప్తే మనుషుడు ఊరుకుంటాడా? కొత్త వింత పాత రోత అన్నీ కొత్తవి చూడాలనుకుంటాడు. ఒక ఆయన నాతో అన్నాడు, ఒక సంఘానికి పోయింటే, అన్నా నువ్వు బలి చెప్పినావన్నా వాక్యం, ఇట్లాంటి కొత్త వాక్యమే, నాకు బిర్యానీ పెట్టినావన్నా అన్నాడు. మా సేవకుడు చెప్పలేకపోతున్నాడు అన్న, మీ ఎట్లాంటి వాళ్ళు చెప్పాలన్నా అంటే, ఎప్పుడు బిర్యానీ తింటే అటాక్ వచ్చి చచ్చిపోతావు, అప్పుడప్పుడు ఏం తినాలా? పప్పన్నం, చింతకాయ తొక్కు అవి తినాలా, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, వాక్యం చెప్పలేని వాళ్ళు కూడా కావాలి. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో 21వ అధ్యాయం 5వ వచనంలో
అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు మనకి ఈ సంవత్సరం నూతనమైనటువంటి సంవత్సరం ఇచ్చినాడు. మనకంటే ముందున్నోళ్ళు చాలామంది ఈ భూమిని విడిచిపెట్టిపోయినారు కదా. పండగ నాడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రిస్మస్ రోజు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఈ భూమిని విడిచిపెట్టిపోయినారు. కానీ మనమైతే 2025 సంవత్సరంలో మనలో ప్రవేశించినాం. మనం ఎక్కడ ప్రవేశించినాం? 2025 సంవత్సరంలో ప్రవేశించి మొదటి వారంలో ప్రభువును ఆరాధించేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినాడు. మనం ఏమైనా గొప్పలమా అంటే మన టాలెంట్ని బట్టి, మన కదా మన మన యొక్క జ్ఞానం బట్టో, లేకుంటే మనం తినే తిండిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం కాపాడబడాలి. దేవుడు కేవలం మనకు కృపనిచ్చినాడు. చాలామంది చచ్చిపోతామని బాధపడుతుంటారు కదా. చచ్చిపోతామంటే చచ్చిపోయేది నీకెందుకు? చచ్చిపోయేది ఎట్టుంటామంటే చచ్చిపోయేది భయపడాల్సిన అవసరం లేదు. నిద్ర అది అంతే. చచ్చిపోయేది ఏంది? నిద్ర. నిద్ర పోయేటానికి ఏం తెలుస్తుంది? చచ్చిపోతానని భయపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోతాను ఏం భయపడాల్సిన అవసరం లే. అది నిద్ర అంతే. యేసు ప్రభు అందుకని వాక్యంలో రాయబడింది, ఆయన వచ్చినప్పుడు నిద్రించిన వారిని లేపుతాడంట. నిద్రించిన వారిని ఏమంటే కొంచెం లేట్ అయిన నిద్ర. ఆయన లాజరు 4 దినాలు నిద్రపోయినాడు. అయితే మనకు ప్రభు వచ్చేంత వరకు నిద్రపోతాం. మన సమాధిలో మన ఎముకలన్నీ బయట తీసి పారేయచ్చు, ఊరు పెడతారు. అయితే ఆ ఎముకలన్నీ కూడా ఒక దినాన్ని అతుక్కుంటాయి. ఆ బూడిదైనా కూడా అతుక్కుంటాయి. మరల ఎక్కడెక్కడ మనులు కలిసిపోయిన శరీరం అతుక్కుంటుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరంగా మార్చబడుతుంది. ప్రభు దగ్గరకు పోతాం. మనం చచ్చిపోతామంటే ఏమో వింతగా చచ్చిపోతాం అనేది కాదు, నిద్ర అంతే. దేనిది అది? నిద్ర. సరే, ఇప్పుడు చచ్చిపోయే దాని గురించి మనకు వద్దు. అయితే ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మీరు ఏమైనా అధైర్యపడతారేమో అని చెప్తున్నాను. అయితే మనకు నూతనమైనవి దేవుడు ఏం చేసినాడు? ఇదిగో సమస్తమును నూతనము. పోయిన సంవత్సరం అంతా ఎంతో పాత జీవితంతో జీవించినాం. ఇక నుండి ఆయన కొత్తగానే ఆరంభించు. దేవుడు కోరుకుంటున్నాడు అది కొత్తగా. పోయినసారి కొంచెం లేటుగా వస్తున్నావు అనుకో, ఈ సంవత్సరము ఇంకొక గంట లేట్ అయ్యి రావాలా కదా. ఏం కావాలా? ఇంకొక గంట. ఏం పనిపాట ఉండదు, పంటలు తిప్పుకుంటూ రోడ్డుకు తిరుగుతుంటాం. కానీ దేవుని ఇంటికి పోవాలనేటువంటి ఆలోచన రాదు. అది ఎవరైనా లెక్కిస్తారని చెప్పు, పాస్మాకం కూడా కడుక్కోం కదా. లెక్కిస్తారనుకోండి, పొద్దునే పోయి ఉంటాం. అది మానవ జీవితం. అంటే మనలో ఎంత స్వార్థం ఉంటుందో చూడండి. ఒకసారి నిన్ను గురించి నువ్వు విమర్శించుకో, నన్ను గురించి నేను విమర్శించుకున్నాను. ఇప్పుడు దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుంది అంటే నూతనమైనవిగా చేస్తున్నాడు. నూతనంగా ఎట్లుండాలా? ఇంతకాలం ఎంతో సమస్యలి సచ్చుబడిన జీవితం, సచ్చబడిన ఆత్మీయ జీవితం కదా, బలహీనంగా ఉంటూ వచ్చినావు. ఇక ముందు దేవుడు నిన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నూతనంగా చేయాలని కోరుకుంటున్నాడు. ఎట్లా? చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఎట్లా చేస్తాడు ఆయన నూతనముగా? చూడండి, 40వ అధ్యాయం తీయండి, తిప్పండి మీ బైబిల్లో. నేనేమన్నా కథలు చెప్పడంలే, వాక్యం చెప్తాను అంతే. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. బాలురు సొమసిలెదురు అలయెదురు, యవనస్తులు తప్పక త్రొట్టిలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపి పైకి ఎగుదురుదురు. అలయక పరిగెత్తెదురు, సొమసిలక నడిచిపోదురు. ఈ సంవత్సరము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంతకాలం నువ్వు సొమసిల్లినావు. అయితే ఇక ముందు నువ్వు సొమసిల్లవు. కారణం ఏంటంటే నీకు బలం ఇచ్చేవాడిని నేనే. అంటే దేవుడే బలం ఇవ్వాలని రగ్గప్పుకొని పండుకో చెప్పినాడు కాబట్టి కదా. ఇప్పుడు మీ ఊరిలో రెడ్డి ఉంటాడు అనుకోండి, రెడ్డి గారు ఉంటారు. నీ అవసరం ఉంది, నీ అక్కరుంది, నీ అవసరం ఉంది. నేను పలానా టైంకి రమ్మన్నాడు, ఇస్తాను పోరా అన్నాడు. ఇస్తాను పోరా, పలానా నాకు చేసి పెట్టాను అడిగినావు, చేస్తాను పో అని చెప్పినాడు.
ఎప్పుడు రమ్మంటావు అంటే రేపు రా అన్నాడు. రేపు రా అంటే చెప్పినాడు చేస్తాడని చెప్పి నువ్వు రగ్గప్పుకొని పండుకుంటే ఏమంటాడు, ఏం రెడ్డి నేను ఎంత ఆశ పెట్టుకొని పండుకుంటే నువ్వు ఇస్తానని చెప్తావు కదా ఇకపోతే అంటే ఏం రా నన్ను ఇంటికి తెచ్చేయాలనా ఏమంటాడు. లేదు రెడ్డి నడిస్తే కాళ్ళు కందుతావేమో అని కాళ్ళు బీకుతుండే, ముక్కు నస్తుండే, కండ్లు బీకుతుండే, నేను రాలే అందుకని నువ్వే వచ్చిస్తావు అనుకుంటే కదా రెడ్డి అంటే సరిపోయింది కదా. ఇది మన ఆత్మీయ జీవితం అయి ఉంటున్నది. ఎంత బలహీనులమైన దేవుడు వాగ్దానం చేశాడు. ఇక ముందు నేను ఎట్లుండాలా, బలంగా ఉండాలా, బలంగా ఉండాలా. ఎట్లా బలం? దేవుడిస్తాడు బలం, దేవుడిస్తాడు. నువ్వు కార్యం ఆరంభించినప్పుడు దేవుడు నడిపిస్తాడు. నువ్వు కాలినడకతో ఆరంభిస్తే దేవుడు ఇస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన కాళ్ళు ఎప్పుడు కూడా జారం. మనల్ని బలపరిచేవాడు దేవుడు. ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి గుడ్డివాడు కోనేరు దగ్గర పడి ఉన్నాడు కదా. 30 ఎన్నేళ్ళ నుండి సార్ అది కాదు 9వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు యేసుప్రభు వారి దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. అయితే అప్పుడు ఏం చేసినాడు యేసుప్రభు? వాని మొఖాన కింద వేసి ఉమ్మిని బురద చేసి కళ్ళకు రాసినాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? నీవు వెళ్ళి కోనేటిలో కడుక్కో అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు అప్పుడు? నేను గుడ్డోని, నాకు నడవనికి చేత కాదు, ఎవరైనా నన్ను పట్టుకుంటే తప్ప నేను వెళ్ళలేను. అయితే గుడ్డోనికి ఒక ఆశ వచ్చింది. చెప్పినాడు, వెళ్ళమన్నాడు, వెళ్దాం. నీళ్ళు ఉంటే సరిపోయా, నీళ్ళు లేకున్నా పర్లేదు. ఆయన చెప్పాడు, నేను వెళ్ళాలి. అది విశ్వాసం. అది విశ్వాసం. నేను మందిరం కాడ నుండి ప్రారంభం వచ్చినాను. ఇంతకు నా బైక్ ఆపుతారంటావా? నాకు ఎవరన్నా ఆపుతారా? నాకు నువ్వు లోన్ వస్తేప్పుడే అది అనుకునేవు, నీకెవడు ఆపుతాడు? ఇంకా ఆపడు. నీకు ఎప్పుడు కూడా అల్ప విశ్వాసమైనటువంటిది ఉండకూడదు. అందుకని ప్రభు అన్నాడు, గుడ్డివాడు చూడవలెను, కండ్లున్నవాడు గుడ్డివాడు కావాలి. ఇప్పుడు ఆ గుడ్డివానికి ఒక ధైర్యం వచ్చింది. వెళ్తే కాలువ దాకితే నీళ్లు అనిపించింది. అప్పుడు కడుక్కున్నాడు, చూపు వచ్చాడు. అదనమాట ఉదాహరణ. కాబట్టి ఎప్పుడు నువ్వు బలహీనుడు అనుకోవద్దు. ప్రభు అయిన దేవుడు నిన్నేమనుకుంటున్నాడు? బలపరుస్తాడు. నువ్వు చెయ్యాలంతే, నేను చెయ్యను అనద్దు. అదే నీ పాపం. నిన్ను సాతానుడు నిన్ను బలహీనపరుస్తాడు. ఎప్పుడు కూడా అనుకొనని రీతి అపవాది వచ్చి, అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచి, నా జీవితమును నిరాశపరచి ఈ లోకయాత్రలు నేజా, ఈ లోకయాత్రలు. కాబట్టి జీవితంలో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అల్ప విశ్వాసం అనేటువంటిది ఎప్పుడు పెట్టుకున్నామో, ఎప్పుడైతే అనుకుంటామో అపవాది వెంటనే పనిచేస్తాడు. వాడు బయట నుండి దాడి చేస్తాడు. ఇంకా నువ్వు మాట లేదనుకో నీ లోపల ప్రవేశిస్తాడు. యూదా గురించి మనం చదివిన భాగాలు అవే కనపడతాయి కదా. వాడు అంతవరకు బయట పనిచేశాడు. ఆ తర్వాత బల్ల తీసుకున్న తర్వాత ఇంకా సోమరుడు అయినాడు. ఇంకా సోమరుడు అయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళినాడంట? అధికారుల దగ్గరికి తీసుకుపోయినాడు. అప్పుడు రాత్రి అని రాసింది. ఏమని రాసింది? అప్పుడు రాత్రి. అంటే నీ జీవితం అట్లా కాకూడదు. ఇక ముందు నువ్వు బలవంతుడివి. ఇక ముందు నువ్వేమవుతావు? బలవంతుడివి. నిన్ను బలపరచువాడు ఆయన. తర్వాత శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. దేవుడే ఈ సంవత్సరంలో నీకేం కలుగు చేస్తాడు? బలాభివృద్ధి. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడాలి ఎప్పుడు కూడా. ఏదైనా కానీ నా దేవుడు నమ్మదగినవాడు. ఇది చెప్పు. నీకే పరిస్థితులు అదే నడిపిస్తుంది నిన్ను. నా దేవుడు నమ్మదగినవాడు. అంతే, ఏం చెప్పొద్దు. నా దేవుడు నమ్మదగినవాడు. నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా నా దేవుడు నమ్మదగినవాడు. మనం అది నేర్చుకోవాలి యోబు వలె. అప్పుడే దేవుడు తిరిగి మనకు భద్రతనిస్తాడు. శక్తిహీనులైన నిన్ను నన్ను బలవంతులుగా చేస్తాడు.
కొన్నిసార్లు భయం మనల్ని ఏం చేస్తుంది? శక్తిహీనులుగా చేస్తుంది. ఉదాహరణకి ఏలి ఉన్నాడు. ఏలి ఏమైనాడు? ఎంతో బలవంతుడు. 900 మంది అబద్ధ ప్రవక్తలు ఎదిరించి యెహోవాయే దేవుడని సవాలు చేసి నిలబడ్డాడు ఆయన. అట్లాంటోడు ఒక స్త్రీ ఏమనింది? రేపు ఇయాల కల్లా నిన్ను కూడా చంపేస్తాను జాగ్రత్త అనేసరికి భయం వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎంత బలవంతుడికైనా ఎప్పుడో పరి ఏమొస్తుంది? భయం వస్తుంది. భయం వచ్చి రేగు చెట్టు నీడుంటే ఆడ పండుకున్నాడు, నిద్రపోతున్నాడు. ప్రార్థన చేసేటోడు ప్రార్థన చేయలేదు కదా, నిద్రపోతే దేవుడు వచ్చి పాపం కనికరం గల దేవుడు తట్టినాడు. ఎవరిని? ఏలి తట్టినాడు. లే ఏలి అన్నాడు. దుడుగ్గని లేచి చూస్తే అక్కడ రొట్టె ఉంది, చేపలు ఉన్నాయి, మాంసం ఉంది. ఆయనకి ఎప్పుడు కూడా మాంసం రొట్టెనే పెట్టినాడు ఆయన దేవుడు. మాంసము రొట్టె కదా, మాంసం రొట్టె పెడితే తిని మల పడుకున్నాడు. అదే మానవుడుకునే గుణం కదా. అప్పుడు లేపి, ఏం ఏలియా పడుకుంటున్నావు? 40 దినాలు నువ్వు నడచాలా అంటే, శాత కాదు ప్రభువా, కాళ్ళు బీకుతున్నాయి, నా శాత కాదు నైనా. ఏం చెప్తావు నైనా? చంపాలంటుంది. నేను ఒక్కనే రోషంతో ఉన్నాను, ఇంకా నేను కూడా ఏం చేయాలో? చంపే నన్ను కూడా తీసుకొని పో ప్రభువా, నా శాత కాదు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు ఆహారం పెట్టింది తిని పండుకునికి కాదు, 40 దినాలు నువ్వు నడచాల. ఎన్ని దినాలు? ఇద్దరిని అభిషేకించాలి. ఇంకా నీ టైం ఉంది భూమి మీద. నీ నూకలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఉండవు, నా నూకలు ఉన్నాయి కాబట్టి నేనున్నాను. ఇద్దరిని అభిషేకించాలా. అషూర్ రాజును, ఇశ్రాయేల్ రాజుని అభిషేకించాలా. ఎలీషాను అభిషేకించాలా. నువ్వు అయిపోయింది అనుకోద్దు, ఎప్పటికి ఉంది ఇంకా నీ పని. అప్పుడు ఏమన్నాడు ఏలియా? లేచాడు. లేస్తే ఆ చేపలు ఆ యొక్క మాంసము రొట్టె తిని 40 రాత్రులు 40 పగలు. మనం ఒక రాత్రి నిద్ర కాసుకోవడానికి మనం ఏదో ఒక ప్రపంచాన్ని జయించి వచ్చినట్టు కదా, ఒక ప్రపంచాన్ని జయించి ఏదో నష్టపోయినట్టు, కొంపలు మునిగినట్టు మనం బాధపడుతుంటాం కదా. మరి ఈయన ఎన్ని దినాలు నడిచినాడు? మోషే శ్రమ పడింది ఏది రాదు బా, నువ్వు పని చేసినే కూలి. శ్రమ పడిందనే ఏది రాదు. నేను శ్రమ పడకుండా ఐస్ క్రీమ్ అమ్ముతానన్నావనుకో, అమ్ముకో. ఎన్ని రోజులు అమ్ముకుంటావు ఐస్ క్రీమ్? ఎప్పుడో పరి బలుస్తూ ఉన్నాను అక్కడ. తినింది ఎక్కడ వాళ్ళు? అది చెమట రూపంలో బయటికి పోతే నీకేమొస్తుంది? డాక్టర్ కాడికి పోతే నువ్వు నడుసయ్యా అంటాడు. ఏమంటాడు? నువ్వు నడుచు. లేదు సార్, నువ్వు తక్కువ తిను అంటే, ఏం తింటున్నావు రాత్రి అంటే, ఏం లేదు సార్, 5 రొట్టెలు 1 కేజీ బియ్యం తింటున్నాను అనుకో. ఏమంటాడు? నైనా ఎంత తిండి చచ్చిపోతావు, 1 రొట్టెనే తిను, రాత్రి అన్నం తినాక అంటాడు. ఎట్ట చేయాలబ్బా, ఎట్ట చేయాల? అందుకనే పిండి డబ్బాల్లో ఏముంటావు నోట్లోకి పోసుకునేది. ఇంకా ఏం చేస్తాం? అట్లుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమ పడనదే ఏమి లేదు, ఫలితం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. క్రీస్తులో కూడా అదే. ఇప్పుడు శక్తిహీనులకి ఏమిస్తాడు? బలాభివృద్ధి. ఏలీకి ఇచ్చినట్టు. తర్వాత బాలలు సమస్యలు ఎదురు ఆలయ్యెదరు. యవనస్తులు తప్పక త్రొట్టలేదు. అయితే కింద భాగం అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన పక్షిరాజు వలె. ఇప్పుడు పక్షిరాజు గురించి మనం ధ్యానించాలి. మన అంశం ఏంటంటే పక్షిరాజులో ఉన్నటువంటి గుణాలు చెప్తాను, కొన్ని ఒక క్లుప్తంగా చెప్తాను మీకు. పక్షిరాజు ఎప్పుడు కూడా అది జోడిగా తిరగదు. మహా ధైర్యశాలి అది. పక్షిరాజు ధైర్యశాలి. ఎప్పుడు కూడా బలంగా ఒక్కతే తిరుగుతుంది. తర్వాత పక్షిరాజు కొన్న గుణం ఏంటంటే, తనకు 70 ఏళ్ళు ఆయుష్ ఉంటుందంట. దానికి ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 70 ఏళ్ళు ఆయుష్. 40 సంవత్సరాల తర్వాత మరలా అది ఏం చేసుకుంటుంది అంటే, తన రెక్కలన్నీ బరువు ఎక్కుతాయంట. ఏమవుతుంది? దాని రెక్కలంతా బరువు ఎక్కి ఈకలు పాతబడిపోతాయి. ముక్కు తిందామంటే
ముక్కు ఇట్లా కిందికి వంగిపోతుంది, తినలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఎవరు చూడని చోటుకు వెళ్ళి ఒక కొండలో 40 దినాలు సావో రేవో తేల్చుకుంటుంది. ఏం తెలుసుకుంటుంది? సావో రేవో. నేను చస్తే ఇక్కడే వస్తా, బ్రతికితే తిరిగి నేను వేటాడడానికి మరలా వెళ్తానని చెప్తాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగున ఈ పక్షిరాజు ఏం చేసిందంటే 50 దినాలు అది ఒంటరిగా మరణంతో పోరాడుతుంది. వెళ్ళి రోజు కొంచెం ఒక రాతికి ముక్కుని పగలగొట్టుకుంటుంది. మనం అట్లా గాయం చేసుకుంటామా? ఎంత రక్తం గారినా, ఎంత బాధ కలిగినా రోజు అదే పనే, ఎండలోనే రెక్కలు జాపి నిలబడుతుంది. ఇట్లా 40 దినాలు 50 దినాలు అయిపోయిన తర్వాత ఆ రెక్కలన్నీ ఊడిపోయడానికి సుమారుగా అన్ని దినాలు పడుతుంది. దానికి అన్ని రెక్కలు ఊడిపోయిన తర్వాత మరలా కొత్త ఈకలు ప్రారంభమవుతుంది, కొత్త ముక్కు ప్రారంభమవుతుంది. అప్పుడు దానికి ఏమొస్తుందంటే యవనం తిరిగి వస్తుంది. గ్రద్దకి ఏమొస్తుంది? తిరిగి. నువ్వు ఆత్మీయంగా యవనంగా ఉండాలంటే ఎంతో ప్రయాసపడాలా. నిన్న ఒక ఆయన వచ్చి అన్నాడు, నాకు 12వ తారీఖు పులిపిటి అన్న వర్తమానం అంతా నేనే చెప్తా, ఎటు చెప్తానో చూడు అన్నాడు. వైపు ఆయనకి ఎంత ఉద్రేకమో. పులిపిట్ అంటే ఎంత సింపుల్ అయిపోయింది ఆయనకి. నాకు ఆశ్చర్యం కలిగింది ఆ మాట అన్నప్పుడు. ఏం లేదులే బ్రదర్, నాకు చూడు, నన్ను చెప్పిన ఈ వాక్యం ఎట చెప్తానో పరి నువ్వు కూర్చొని నేను అన్నాడు. వా ఏముంది అబ్బా, ఇంక బందీలతో డే అప్పుడు అభిషేకం పడింది ఎక్కడ వాయా, సేవ పిలుపు ఎక్కడ వాయా, దేవుని పిలుపు ఎటు వాయా, ఇదైపోతుంది మన జీవితాలు. అయితే ఎంతో శ్రమ, ముక్కును పగులుగొట్టుకుంటుంది, తన ఈకులు తానే పీకేసుకుంటుంది, ఆహారం లేకుండా కఠోరమైనటువంటి ఉపవాసం చేస్తుంది. ఎన్ని దినాలు? 50 రోజులు. ఆ తర్వాత నూతన జీవం, నూతన యవనం మరలా ప్రయాణిస్తుంది. ఎక్కడికి? మరి ఎక్కడికి? వేటకి, గాలికి, వానకి, ఎంత సుడిగాలి లేచినా ఎదురీస్తుందంట. ఎదురు అంత ధైర్యం ఎట్లా వచ్చింది దానికంటే దేవుడు నూతనమైనటువంటి బలం ఇస్తాడు. దేవుని బిడ్డలకి అది నీకు నాకు పొందాలంటే ఊక పొందాం. సినిమాలు సీరియళ్ళలో చూసి మనం ఏదో ఎవరిదో సేవకుని టీవీలో వాక్యం వస్తే అది తింటే అయిపోయి అనుకుంటాం మనం కదా. పాపం దేవుడు నువ్వు చెప్పినట్టే వినాలి. పాపం ఆయన నువ్వు చెప్పినట్టే వినాలా. నువ్వు నేను చెప్పినట్ట దేవుడు వింటున్నట్టుంటే ఇంకప్పుడు మనమే దేవులం. మనం ఎంత సునాయాసంగా దేవునికే తలంపులు చెప్పేటువంటి మనుషులు అయిపోతున్నాం చూడండి. ఒకసారి ఆలోచన చేయండి. మన ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవి, మన తలంపులు ఎంత ప్రమాదకరమైనటువంటివి. కాబట్టి ఒకటి ఇప్పుడు గమనించండి, ఒక మాట చెప్తాను పక్షిరాజుకున్న లక్షణాన్ని. రండి, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం అది ఎలాగా జీవిస్తుంది? దేవుడు భూమి మీద ప్రతి పక్షిని, జంతువుల్ని మనకు పోల్చాడు, వాటి వలె మనం జీవించాలని. కానీ మానవుడు పక్షుల కంటే, పురుగుల కంటే, వాటన్నిటికంటే ఎంతో దౌర్భాగ్యమైనటువంటి వాడంట. అందుకని దేవుడు భూమి మీద చెట్లు, పక్షులు, ప్రతి విత్తనాన్ని కూడా మనకు మాదిరికరంగా ఉంచాడు. రండి, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం చదవండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా. ఎక్కడ కట్టుకుంటుందంటే గూడు? ఎత్తైన చోటు. ఎందుకు కట్టుకుంటుంది? అది మన అంశం. పక్షిరాజు దేవుని ఆజ్ఞకి లోబడుతుందంట. ఎప్పుడైనా పక్షిరాజు తినేది చూసినారా? ఎవరు చూడలేం. గ్రద్ద అనే పేరు విన్నాం. ఆ పేరు వినగానే మనకు ఎంతో ఒక తెలియని ఒక బలమైనటువంటి స్వభావము, ఒక ఆలోచన వస్తుంది మనకి. ఈ గ్రద్ద ఎత్తైన స్థలములో కట్టుకునిందంట. ఏంది? గూడు. ఎక్కడ కట్టుకునేది? మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థలంలో ఉండాలి. కురింగిపోయిన స్థలంలో ఉండకూడదు.
ఏమి చవిగానే జీవితంలో ఉండకూడదు. ఎట్లా ఎత్తైన స్థలంలోకి వస్తాం? దేవుని వాక్యం వినుడు ద్వారా, దేవుని కంటుకట్టుకొని ఉండు ద్వారా, దేవుని సవాసంకి వచ్చుడు ద్వారా, కూడికలకు వచ్చుడు ద్వారా. నువ్వు వింటేనే కదా విశ్వాసం కలిగేది. వినకపోతే శరీరమును దేవుడు ఏం చేస్తాడు, సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? శరీరాన్ని ఆధారం చేసుకొని నిన్ను బలహీనపరిచి ఎలాగైనా క్రీస్తు నుండి నిన్ను దూరము, బల్లలో చేసినంత మాత్రమే మనం పరలోకం పోతాం అనుకుంటే నీ భ్రమ అంతే. యూదా ఇస్కరియోతు బల్లలో చేయలేదా? మరి ఎందుకు పోలేనా? దేవునికి కావాల్సిన అది ప్రాముఖ్యమైనది కాదు, అది కూడా ఆత్మీయ జీవితంలో ఒక భాగమే. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట అంటే ఎత్తైనటువంటి అనుభవం, ఎత్తైనటువంటి కోట, ఎత్తైనటువంటి దాని మీద నువ్వు కట్టుకోవాలి గూడు. ఇది పరిశుద్ధతను చూపిస్తుంది. ఇదేం చూపిస్తుంది? పరిశుద్ధత. పరిశుద్ధతలో నువ్వు ఎంత హైస్ట్గా ఉన్నావు. లేవీకాండంలో 19:11 పరిశుద్ధుడైన దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండండి. మరి పరిశుద్ధుడివేనాను? ఆదివారం పరిశుద్ధులం, సోమవారం ఎవరు మనం? ఇక్కడ ఉన్నని చెప్పినైనా పరిశుద్ధత. పరిశుద్ధులు అంటే ఎట్లుండాలా? ఎవరు నాడిపోసుకోకూడదు. పరిశుద్ధులు అంటే ఎట్లుండాలా? ఎవరు ఏమన్నా ఓర్చుకోవాలా? పరిశుద్ధులు అంటే ఎట్లుండాలా? అవతల ఇంటికాడ పోయి బట్టలు ఉతకూడదు. అవతల ఇంటికాడ పోయి మనం ఏం చేయకూడదు? బట్టలు ఉతికి వాళ్ళతో తిట్లు తిని ప్రార్థన చేసి చచ్చిపోతావు చూడి. మనం ఇంకా సర్దుకునాలా? పరిశుద్ధత ఏమిటో నీ పరిశుద్ధత? ఏమిటో నీ పరిశుద్ధత? పోయిన సంవత్సరం అంతా పరిశుద్ధంగా జీవించినావు, పరిశుద్ధత లేకుండా జీవించినావు. నిన్ను ఎవరైనా పరిశుద్ధుడు అన్నారా? పరిశుద్ధత అంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. నువ్వు మందిరానికి రావచ్చు, ఇవన్నీ మామూలే. నీలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత అయిష్ట జీవితాన్ని చూపిస్తుంది, ఎత్తైన స్థలాన్ని చూపిస్తుంది. ఎత్తైన స్థలంలో కట్టుకుంటున్నావా? కాపాడుకున్నావా నీ పరిశుద్ధత? నీ మాట తీరు, నీ చూపులు, నీ ప్రవర్తన. గబిగ్గిన దుర్భాషలు మాట్లాడతాం మనం కదా. పిల్లల్ని మనవల్ని మనవరాళ్ళని చాలాసార్లు బలలో చేస్తావు, గబిగ్గిన మాట్లాడతాం. పరిశుద్ధతను కాపాడుకో. ఏం కాపాడుకోవాలా? పరిశుద్ధతను కాపాడుకోవాలా. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధాన్ని పేరు పెట్టుకుంటే అయిపోయినావు. కానీ పరిశుద్ధం అని ఉంటే ఎవరోళ్ళు సేవ ట్రైనింగ్లో ఉన్నప్పుడు పరిశుద్ధం అని బ్రదర్ వచ్చేవాడు, అన్న నువ్వు పాటలు పాడదురని పొద్దుమూగులు పాటలు పాడించుకునేటోడు ఆయన నాతో. పొద్దుమూగుల ఇంకా ఏమైనా ఆశ తీరిందంటే తీరదు. కలగట్లు పోతే ఒక ఆయన నతనీళ్ళు పట్టుకుంటాడు, ఈయనకి తెలుసు. రాత్రి ఆల్రెడీ ప్రేయర్ అయిపోయినా కూడా నాకు కట్టుకొస్తాడు అన్న పాట పాడని. ఇంకా ఏం పాటరా నాయన, రాత్రి అంతా చచ్చిపోయినాను మీటింగ్లో, కొంచెంసేపు అయినా రెస్ట్ తీసుకుంటానంటే లే పాట పాడు. ఆయనకు ఆశ. అది పేరు పెట్టుకుంటే కాదు. పేరు పెట్టుకునే ద్వారా మనకు చెప్పండి మన ప్రభు దగ్గర వెళ్ళలేం. అసలు నాకు తెలిసినంత వరకు చాలామందికి పేరు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పేరు తగినట్టు మనం జీవించాం. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి మనము పరిశుద్ధత, ఇక నుండి నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునేదానికి పక్షిరాజు వలె ఎత్తైన స్థలంలో మనం కట్టుకోవాలి. ఇది ఎత్తైన అయిష్ట జీవితం చూపిస్తుంది. పరిశుద్ధత అంటే ఇంకా చెప్తాం మీకు. పరిశుద్ధత అంటే అనకూడని మాటలు ఎప్పుడు మనం అననే అనకూడదు. చాలాసార్లు నాకు నచ్చినట్టు వాక్యం చెప్పాలంటావు. నీవెవరు చెప్పడానికి? నీకు నచ్చినట్టు చెప్పాలా, నీకు అనుకూలంగా ఉన్నట్టు ప్రార్థన పెట్టాలా, నీకు అనుకూలంగా ఉన్నట్టు పాటలు పాడాలా, నీకు అనుకున్న అది నువ్వుగా చెప్పేది. దేవుని నడిపింపు. అది దేవుని నడిపింపును, దేవుని యొక్క క్రమమును ఎప్పుడు మనం వ్యతిరేకించకూడదు. మనము దేవునికి విధేయులు కావాలా. ఎన్ని పరిస్థితులు వచ్చినా పరిశుద్ధతను కాపాడుకుందాం. యోసేపు ఉదాహరణ చెప్తా, పెద్దగా చెప్తే మీరు వినలేరు, ఉదాహరణ చెప్తా. యోసేపు 17 ఏళ్ళలో ఇంటి నుండి బయటికి తరిమేసినారు. ఎక్కడ? 17 ఏళ్ళ నుండి
17 ఏళ్ళలో అన్నలే తరిమేసినారు. ఒక్క కుటుంబంలోనే ఉంటాయి. మనం చాలాసార్లు సంఘంలో అట్లుండారు ఇట్లుండారు అంటే, మరి నీ కుటుంబంలో లేవా? నీ కుటుంబంలో లేవు సమస్యలు? అందరూ నీకు అనుకూలంగా ఉంటారా? తండ్రిని పిల్ల, పిల్లని తండ్రి, తల్లిని కొడుకు, కొడుకు తల్లి విరోధమవుతారని యేసుప్రభు చెప్పలే? కుటుంబంలో లేదు కదా. సంఘంలో నానాకు తలకాయలు ఉంటాయి. నీకు అనుకూలంగా ఎవరు ఉండరు, నాకు అనుకూలంగా ఎవరు ఉండరు. దేవుని బిడ్డలైనటువంటి మనం చాలా పర్యాయాలు అనుకూలంగా ఉండాలని మనం కోరుకుంటాం. అట్లానే అనకూడదు, అది తప్పు. దేవుడు అనేది వాళ్ళు ఎట్లుండారు వీళ్ళు ఎట్లుండారు అని అడగడు ఆయన. నువ్వు ఎట్లుండవు అనేది దేవుడు అడుగుతాడు. ఇదిగో నేను సమస్తము నూతనముగా చేసినాను. అయితే నువ్వు ఎట్లున్నావు? పరిశుద్ధతను కాపాడుకున్నట్టు ఎందుకు? యోసేపు 17 ఏళ్ళ నుండి బయటకు వచ్చి అన్నలే తరిమేసినారు, అన్నలే కుట్రపడ్డారు, అన్నలే పగబట్టినారు, అన్నలే చంపాలనుకొని బాయిలోకి వేస్తున్నారు. కానీ అతని యొక్క అదృష్టం ఏంటంటే ఆ బావిలో ఏమి లేదు, నీళ్ళు లేవు. వీడికి ఈత రాదురా, వేస్తే చచ్చిపోతాడు అనుకున్నారు. అది ఎప్పటికీ ఎవరు మనల్ని తరిమినా, ఎవరు మనల్ని విమర్శించినా, ఎవరు మనల్ని అవమానకరంగా మాట్లాడినా, ఎవరు మనల్ని తృణీకరించినా నీ ఎడల దేవుని ప్రణాళిక ఎప్పుడూ తప్పిపోదు. అవమానకరంగా అయినాడు. తర్వాత కొంచెం ఆ దెబ్బలు తగిలిన వ్యక్తులే మరల బయటికి తీసి ఆయన అమ్మేసినారు. అమ్మేస్తే కూడా ఏమనలేదు, మౌనంగా వెళ్ళిపోయినాడు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అన్నల్ని విమర్శించలేదు, అన్నల్ని ఇబ్బంది పెట్టలేదు, బయటకు వచ్చేసినాడు. వెళ్తే ఒక ఇంట్లో పెడితే ఆయన కాలు పెట్టిన చోటలో ఆశీర్వదించినట్టు దేవుడు. ఆశీర్వదిస్తే ఆయన ఏమన్నాడంటే, నా ఇంట్లో నువ్వు రాకముందు ఒక్క బరిగొడ్డు ఉండే, ఇప్పుడు 30 బరిగొడ్లు అయినాయి, నైనా నా ఇంటి మీద నీవే పెద్ద అని చెప్పినాడు. ఆడది ఎట్లా అవుతుంది? దేవుడు మళ్ళీ ఏదో సమస్య తీసుకొచ్చినాడు. ఆయనకు ఒక ఆలోచన పుట్టింది, దుష్ట తలంపు కదా, పొతిఫరు భార్యకి. అయితే ఏమన్నాడు ఆయన, ఇంత ఘోరమైనటువంటి పాపం చేసి నేనెట్లు దేవుని ఎదుట పాపాన్ని కట్టుకుంటాను. పారిపోయినాడు. కరెక్ట్ 30 ఏళ్ళు వయసు అయింది. 30 ఏళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? తన జీవితంలో పవిత్రతను కాపాడుకున్నాడు, పారిపోయినాడు. ఇప్పుడు చూడండి, ఏమిలే, కులంలే, తలంలే, వాయలే, వరుసలే, లోకం ఎంత ఘోరంగా ఉంది. పాపంలో సొదొమ గొమొర్రా పట్టణం కనపడుతుంది నాకు లోకాన్ని చూసినప్పుడు. చిన్నాయనలే, పెద్దనాయనలే, అక్కలే, తమ్ముళ్ళే, భయంకరమైనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రమాదకరమైనటువంటి లోకం. యోసేపు పవిత్రతను కాపాడుకున్నాడు. కేసు అయింది, పట్టుకుపోయినారు పోలీసులు, లోపలేసేసినారు. అది సెంట్రల్ జైలు కదా. అదేం జైలు? సెంట్రల్ జైలు. ఏం ప్రభా, సూర్యుడు చంద్రుడు నీకు మొక్కుతారు, నక్షత్రాలు నీకు మొక్కుతాయి అని చెప్తే ఇదే నానింటాడా? నేను వెళ్ళా. ఆయన దర్శనం తప్పిపోదు. అయితే ఏం జరిగింది? అంత అయిపోయిన తర్వాత ఇద్దరికి కళ వచ్చింది, పక్షకారులకి పానదాయకునికి. వాళ్ళిద్దరు కలభావం చెప్పినాడు ఆయన. చెప్తే ఏమన్నాడంటే, నన్ను దేవుడు మర్చిపోయినాడు, అందరూ మర్చిపోయినారు, నువ్వన్న జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన కూడా ఏమైనాడు, అదృష్టం ఏంటంటే చూడండి, ఆ దురదృష్టం ఏంటంటే యోసేపుకి, ఆ పానదాయకుడు కూడా ఏమైనాడు, మర్చిపోయినాడు. మర్చిపోతే రాజు కళను పంపించి తిరిగి తీసుకొస్తే 30వ సంవత్సరంలో రాజు దగ్గర నిలబడ్డాడు. అప్పుడు రాజు మంత్రి అయినాడు. ఏమైనాడు? మంత్రి. పరిశుద్ధతను కాపాడుకుంటే మన స్థాయి ఏడుంటుంది? ఎక్కడుంటుంది? ఉన్నతంగా ఉంటుంది. పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత ఊక తిక్కులు తీరుండేదే. పరిశుద్ధత అంటే ఏది? మన నోటి నుండి, మన ప్రవర్తన నుండి, అన్నిట్లో ప్రవర్తనలోను, బోధలోను, మాటల్లోనూ పవిత్రత కలిగి ఉండు తిమోతి అన్నాడు పౌలు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకుందాం. ఎవరితో అవసరం లే, రకరకాలమైన మనసు వస్తుంది. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండవు అనేది చూస్తాడు. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి ఒకవేళ మేమందరం చచ్చిపోతే పరిశొస్తాంలే, అది వేరే సంగతి. పరిశొచ్చేది అక్కడ సంగతి చూసుకో. నువ్వు లాజర్లా అక్కడ ధనవంతుల్లో ఇక్కడ ఏం చూడొద్దు, అన్ని ఇక్కడే అక్కడ సంగతి ఆలోచన చేయి. అందుకనే దేవుని బిడ్డలారా, తూకిగా చెప్పిన అన్నమాట. పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి యోసేపు. తర్వాత ఫినియాస్. ఎవరు ఫినియాసు? 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో
అహరోను మనవుడైనటువంటి ఫినెహాసు పవిత్రతను కాపాడుకొని నేను ఓరవనిది 11వ వచనంలో రాయబడింది. నేను ఓరవనిది అతడును ఓరవకున్నట్టుని బట్టి నేను అతను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు కొన్నిసార్లు మన పరిశుద్ధతను బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు, కానీ మన క్రమ జీవితాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు ఏమంటామంటే, ఏమయ్యా నిన్ను ఎత్తుకున్నాడు దేవుడు, నిన్ను దించేసినాడు. ఎందుకు దించినాడు నిన్ను? నువ్వు కూడా పట్టుకోవచ్చు కదా అట్లా యాకోబులు అక్కడ కాలు ఇరుగొడితే ప్రభు అని. వాడిని ఎత్తుకునేవే, నన్ను ఎత్తుకో. ఎందుకు ఎత్తుకున్నాడు? వచ్చినాడు కాబట్టి, ఏలు పట్టుకొని వచ్చినాడు కాబట్టి ఎత్తుకునాల్సి వచ్చింది. నువ్వు ఏలు ఇడిచిపెట్టినావు, నన్ను ఎత్తుకోలేంటివి. ఏంది ఏలు పట్టుకున్నాడు అంటే? సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఆల్రెడీ ప్రేయరు. ఏలు పట్టుకో. ఏలు పట్టుకుంటే కొన్నిసార్లు కాలువ దాటలేని స్థితి వచ్చిందనుకో, నదులు దాటలేను, నువ్వు దాటలేవు అనుకో, ఆయన చాలా పెద్ద దేవుడు. ఆయన ఆకాశం, ఈ భూమి కూడా ఆయన పాదపీఠం. అంటే చిన్నది ఇది. ఆకాశం, పరలోకమే పెద్దది, పరలోకమే చాలా పెద్దది. అంత పెద్ద పరలోకానికి అధిపతి ఆయన పాదం పెట్టుకునేటువంటి పీఠం ఈ భూమి అయితే, ఆయన ఎంత పెద్ద దేవుడు చూడండి. 7 సముద్రాలు కదా, ఇందునుండి కాలు పెడితే ఈ భూమిని దాటిపోతాడు ఆయన. ఇంక నువ్వు పట్టుకుంటే చాలు, నేను ఎత్తుకొని పోతాడు అక్కడ. అర్థమైంది? అందుకని యేసుప్రభు కాడికి పోయినప్పుడు నాకు ఒక ఆశ ఉంది. ఆయన నుండి, ఏమరా నీకు ఉదయం వచ్చినావంటే, అవు ప్రభు వచ్చినాను. కూర్చోరా, నా పక్కన కూర్చో అన్నాడు అనుకో, వద్దు ప్రభు అంట. ఏమరా, ఏం కూర్చోవు? కూర్చోరా, ఎవరికి లేని ధనిత, నీకు ఇచ్చినాడు కూర్చో అంటే, లేదు ప్రభు అని. మరి ఏం కావాలో చెప్పు అంటే, లేదు ప్రభు నీ మీద కూర్చోవాలని ఉంది, నీ ఒళ్ళో కూర్చోవాలని అంటే అప్పుడు ఏమంటాడు, ఒరే ఈ సమయం కదరా, కింద కూర్చేదేంది, మనం అందరూ ప్రభు మీద కూర్చుంటాం. అది మన నిరీక్షణ, మనదందరిది అది నిరీక్షణ. అందుకని పక్షిరాజు పరిశుద్ధతను కాపాడుకుంటుంది, ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. పరిశుద్ధతను గురించి ఒక మాట చెప్తా, లేఖనం చూడండి. రండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం, నేను పరిశుద్ధుడనైనాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా బాగా వినండి, అంటే పరిశుద్ధత అంటే మీరు విధేయులైన పిల్లలై, మీరు పూర్వపు అజ్ఞాన దశ అంటే తెలియని స్థితి. పసిపిల్లడు ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? పసిపిల్లని సెలవు చూసుకోండి, పసిపిల్లల్ని ఏమంటాం? ఏదో లేబ్బా తెలియక అజ్ఞాన స్థితి అంటారు దాన్ని కదా, అజ్ఞాన దశ. విధేయులైన పిల్లలమై ఉండాల. పరిశుద్ధత అంటే చెప్పినామనుకో చేయాలా, మా శాత కాదులేనా, మేము చేయలేము, మా శాత కాదులే, అది ఏమి సేవకులకి ఏం కాదు, అది నీకే నష్టం. సేవకులకి ఏం కాదు, ఎవరికి నష్టం? అది నీకే నష్టం. నీ సోమరత్వం బట్టి, నీ బలహీనతను బట్టి సాతానుకు నువ్వు ఇచ్చిన అవకాశం. సాతానుడు ఎట్లయినా నేను తప్పిస్తున్నాడు అంతే. కాబట్టి విధేయత అనేటువంటిది పరిశుద్ధత. తర్వాత అజ్ఞాన దశ అనేటువంటిది తెలియకుండా మనం ప్రవర్తించే ప్రవర్తననే పరిశుద్ధతను తొలగిపోయే జీవితం. చదవండి. మిమ్మల్ని పిలిచిన వాడు పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి. అది పక్షపాతం లేదు ఆయనకంట, ఏం లేదు. మీరు ప్రార్థన చేసే దేవుడు ఎలాంటి దేవుడు అంట? పక్షపాతం లేడు. తప్పు చేసినాడు అనుకో, మావోడేయుడు, మీ వాడు తప్పు చేసినాడయా మీ వాడు అన్నారనుకో, మావోడా, అందరికి తప్పేలే మా ఓడు. కారణం ఎందుకు వచ్చింది అన్నమాట? ఏం చేస్తావు, నా పొరపాటు అయిపోయింది అంటమ్మా. ఆడ పప్పులు ఉడకవు, ఏడా ప్రభకాడు, నా కొడుకేలేనైనా, నా కొడుకే ఓర్చుకొనైనాను అడిగిపోయిన అక్కడ ఏమంటాడు ఆయన? నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నీ భార్య కాదు, నీ కథ చెప్పు అంటాడు ఆయన. పక్షపాతం లేదు ఆయనకి. తీర్పు తీర్చే దేవునికి మనం ఏం చేస్తున్నామంట?
ప్రార్థన చేస్తున్నాం. అందుకని మనం పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ఈ లోకంలోకి ఏం తేయాలి, ఏం తీసుకొని పోలేం. చూడండి 2 పేతురు పత్రిక 3:12 అదొకటి చదవండి, ముందుకు పోదాం. ఇంకా 2 పేతురు 3:12 ఇవన్నీ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాని ఆసక్తితో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. ఎట్లుండాలంటున్నాడు ప్రభు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఎంతో భక్తి కదా. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త, నేను నువ్వే జాగ్రత్త, నన్ను నేనే జాగ్రత్త. మనం ఏం చేసుకోవాలా? జాగ్రత్త అనేటువంటిది నీ జీవితంలో లేకపోతే ఎత్తైన స్థలంలోనికి రాలి. తర్వాత ఇప్పుడు 2వ భాగం చెప్పి ముగిస్తాను. మళ్ళీ వచ్చే వారం పక్షిరాజు గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం, ప్రభు అవకాశం ఇస్తే. 2వదిగా పక్షిరాజులో ఉన్నటువంటి లక్షణం రండి. ద్వితీయోపదేశకాండం 32:11 అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడించచ్చు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించింది. చాలు, యెహోవా వారిని. ఇంకొక సుగుణం ఉంది దీనికి. పక్షిరాజు చేసేటువంటి పని ఏంటంటే ఎత్తైనటువంటి స్థలంలో గూడు కట్టుకోవడమే కాదు, ఆ గూడుని ఒక ముండ్ల కంచెతో కడుతుంది. ఎట్లా కడుతుంది? ఒక ముండ్లు కంచెతో చిందల బందలు కడుతుంది. కట్టి మెత్తగా ఉన్నటువంటి ఈకలు, గడ్డపరకలు తీసుకొచ్చి ఆ ముండ్ల పైన పెడుతుంది. ముండ్ల పైన పెట్టి ఆ పిల్లలకి ఏ హాని తగలకుండా భద్రపరుస్తుంది. భద్రపరచడమే కాదు, తన పిల్లల కొరకు అది త్యాగం చేస్తుంది. తన పిల్లల కొరకు ఏం చేస్తుంది? త్యాగం. ఎలాంటి త్యాగం అంటే అంత కొండ 5,000 6,000 మైళ్ళు ఎత్తులో ఉండి భూమి మీద ఏమో పోతుందో, ఎక్కడ ఎరవుందో కనబెడుతుంది. దాని చూపు ఎంత గంభీరమైనది కదా. ఇంత గేట్ అవతలు ఎవరు ఉన్నారో తెలియదు మనకు. అది ఎక్కడి నుండి చూస్తుంది? అది నిలబడిన చోటే నిలబడుతుంది, మెడ మాత్రం చుట్టూ తిప్పుతుంది. 5,000 మైళ్ళు పైనుండి, కొండ మీద నుండి కిందికి అడుగులు ఎత్తు నుండి కూడా కింద ఏం పోతుందో కనిపెడుతుంది. ఎర్రన వేటాడి తన పిల్లలకి ఏది తక్కువ కాకుండా పోషిస్తుంది. ఇప్పుడు ఇంతగా పోషించి దేవుడు అదే చెప్తున్నాడు. పక్షిరాజు తన గూడును రేపి తన మీద పిల్లలు మోసినట్టు నేను మిమ్మల్ని నడిపించినాను. పక్షిరాజు ఏం చేసింది? ఈ పక్షిరాజు పిల్లలు ఎగిరే సమయం వచ్చింది, ప్రయాణించేటువంటి సమయం వచ్చింది. అయినా కూడా అవి తినేదానికి అలవాటు పడినాయి. అవి ఏంటికి అలవాటు పడినాయి? అమ్మ దేవాల అయ్య తినాల, అమ్మ దేవాల అయ్య తినాల. ఇప్పుడు నీకేం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి తల్లి ఏం చేస్తుందంటే ఆ మెత్తగా ఉండేటివన్నీ పీకేస్తుంది. మెత్తగా ఉండేటివన్నీ పీకేసి ఆ గూడుని చిందల బందలుగా చేసి పారేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ గూడు తీసేటప్పుడు అంట పుల్లలతో పొడుస్తుందంట, బయటికి ఇవ్వండి అని. లేదమ్మా, నన్ను ఎందుకు బయట పంపిస్తావమ్మా అంటే, పని చేయి. లేదమ్మా, నా చేత కాదమ్మా, నీతో ఉంది, నువ్వు చేయగలవు. అప్పుడు ఈ పిల్లలన్నీ ఎక్కడ మమ్మల్ని మీద దాడి చేస్తుందో మా అమ్మ అని ఈ పిల్లలన్నీ తల్లి యొక్క వీపు బాగాన ఎక్కి గోడలో పట్టుకుంటాయి. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఆకాశ గగనాలలోనికి వెళ్ళిపోయి అక్కడ కిందికి తిరిగి పారవేస్తుంది. ఏం చేస్తుంది? పారవేస్తుంది. అప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ, రెక్కలు ఆడిస్తుంటే, ఆ నొప్పి కలుగుతుంటే, ఆ బాధ కలుగుతుంటే తల్లి వదిలేసింది, పక్కకు తిరుగుతుంది, చుట్టూ తిరుక్కుంటుంటుంది. ఎప్పుడైతే కొన్ని బలహీనమై శాత కాదు ఇంకా చచ్చిపోతాననగా వచ్చేసి తన కిందికి వచ్చి మళ్ళా మోసుకొని పోయి పైది. అలాగున దేవుడు వాళ్ళని
మన జీవితంలో కూడా మనం దీని గురించి మనం చూస్తే దేవుడు ఏమి శ్రమలు రావని చెప్పలే. దాన్ని నమ్ముకున్నావు, నమ్ముకోగానే నువ్వు ఇంటికి పోతుంటే నరాల గుండం కాడ ఆట ఎగిపోయింది, నువ్వు కాలు ఇట్టిట్టాను కానీ వజ్రం దొరికింది, నువ్వు ధనవంతుడు అయినా అని చెప్పుడు ఆయన. ఆయన ఏం చెప్తాడంటే లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకో. ఎందుకు? నేను అలాంటి స్థితిలో పోయినాను. పక్షిరాజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి స్థితిలో పోయినాడు. అలాంటి ముళ్ళు, అలాంటి పరిస్థితులు, అలాంటి బలహీనతలు ఆయన కూడా నీ కొరకు నా కొరకు అలాంటి పరిస్థితులు వెళ్తూ వచ్చినాడు. నీ కొడుకు మారలే, అది నీకు ముళ్ళు. నీ పిల్లలు మారలే, అది నీకు ముళ్ళు. నీ బిడ్డలకు పిల్లలు కాలే, అది నీకు ముళ్ళు. నీ భర్త మారలే, అది నీకు ముళ్ళు. నీ తల్లిదండ్రులు మారలే, అది నీకు ముళ్ళు. ఇవన్నీ నీకు శ్రమలు. నువ్వు ఎంత శ్రమలు గుండి వెళ్తావో, ఎంత ఇబ్బందులు గుండి వెళ్తావో అంతగా నిన్ను సువాసనలోకి తీసుకొస్తాడు. సంపంగి పువ్వు తెలుసా? సంపంగి పువ్వు తెలుసా? మీరంతా పూజలు చేసినలే కదా. సంపంగి పువ్వు తెలుసా? సంపంగి పువ్వు ఉదయం ఎంతో వికసిస్తుంది. అయితే అది సాయంత్రానికి ఏమవుతుంది? మధ్యాహ్నం కాలం ఎండ తగిలితే ఏమవుతుంది? వాడిపోతుంది. అది వాడిపోయే కొద్దీ ఏం కలుగుతుంది? సువాసన. కొండలో పోయేటప్పుడు గారెలు తిని ఇక్కడ వచ్చేటప్పుడు, ఇక్కడ నుండి అక్కడ పోయేటప్పుడు నాకు ఆ సుగంధం వస్తూ ఉంటుంది రోడ్డుకి. దాన్ని ఏమంటారంటే సంపంగి పువ్వులు అంటారు. వాటిని చిన్నగా ఉంటాయి, దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. ఎంత మధురమైనటువంటి సువాసన. నీ జీవితంలో, నా జీవితంలో ఎండ అనేటువంటిది శ్రమ, పరిస్థితులు, ముళ్ళు. నీ భర్త అట్లా లేకుండా నువ్వు ప్రార్థన చేయవు, నీ పిల్లలు అట్లా లేకుండా నువ్వు ప్రార్థన చేయవు. వీటన్నిటిని దేవుడు నీ కొరకు నా కొరకు సమకూర్చి అనుమతించినాడు ఈ ముళ్ళు. అందుకని రోజు పువ్వు అక్కడ పరమగీతంలో ఏమన్నాడు ఆయమ్మ? బలు రకాశించు చెట్ల మధ్యలో వల్లి పద్మం వలె. అంటే ఏంది ఆ వల్లి పద్మం? అంటే ఏంటంటే రోజు పువ్వు అని అర్థం. బలు రకాసి చెట్లు అంటే ముండ్లు ముండ్లు ఉంటుంది, దానికి అంత ముండ్లే. ఆ ముండ్లు లేకుండా అది వికసించలేదు. ఆ ముండ్లు లేకుండా అదేమి సుగంధాన్ని వెదజల్లలేదు. అది ముండ్లు లేకుండా సంతోషాన్ని, ఇతరులకి మేలుని ఇవ్వలేదు. నీ జీవితం, నా జీవితానికి కూడా పరిస్థితులు అనేటువంటివి, శ్రమలు అనేటువంటివి, ఇవన్నీ కూడా ఒక భాగములే. కానీ ఒక దినం వస్తుంది, మనము పరిమళిస్తాం. మన సాక్షి జీవితం పరిమళిస్తుంది. మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆ పక్షిరాజు గూడుని ఎట్లయితే రేపిందో, దేవుడు కూడా మన పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు. తారుమారు చేసినప్పుడు మనసును కఠినపరచుకోవద్దు. దేవా నువ్వు అనుమతించినావు, దేవుడు గొప్పవాడని చెప్పేదానికి ప్రయత్నం చేయి. దేవుని విమర్శించొద్దు. లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నువ్వేం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకో. ధైర్యంగా ఉండు. ఇదిగో నేను సమస్తము అయినవి నూతనముగా నీకు చేస్తున్నాను. పక్షిరాజు వలె ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను బిహేవ్ చేస్తాడు. ఆయన యొక్క తలంపులు అట్లుంటాయి. నేర్పించేదానికి, మాదిరికరంగా ఉండేదానికి, ఇతరులకు సహాయపడేదానికి ఈ ముళ్ళన్నీ కూడా మనకు అవసరం. అందుకనే రెండవ భాగంలో మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అన్నాడు, నీతిమంతులకి కలుగు ఆపదములు అనేకములు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను యెహోవా వాటన్నిటిలో నుండి వానిని విడిపించేవాడు ఉన్నాడు అనేది మర్చిపోతాం మనం. అయిపోయింది నా పరిస్థితి, అయిపోయింది నా బతుకు, ఇంకా అయిపోయింది అనుకుంటాం. ఏలి అట్లా అనుకున్నాడు, యోసేపు అట్లా అనుకున్నాడు. అయిపోయిందే వాళ్ళది, వాళ్ళ జీవితాలలో ముగింపబడలే. మనం చావము, సజీవులమై దేవుని స్తుతిస్తాం. గుర్తుపెట్టుకోండి. యోబు అయిపోయింది అనుకున్నాడు, కానీ ఏమైంది? అయిపోయిందా? దేవుని ప్రణాళిక, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క మరి ప్రేమ ఎన్నడూ మారదు. అయితే నీవు యవన కాలంలో చూపించినటువంటి అనురాగం అంటే అర్థం ఏంటంటే, అనురాగం అని అంటే ఏం అర్థం అంటే, మొదట నీవు ప్రేమించినటువంటి ప్రభు యొక్క ప్రేమను ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ యొక్క తీవ్రత, ఆ యొక్క ఆత్మీయత, ఆ యొక్క పరిశుద్ధత ఎప్పుడు విడిచిపెట్టకూడదు.
ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు. అయితే శ్రమ పొందుతున్న నీకు నాకు దేవుడు జీవ కిరీటం మన కొరకు ఉంది. శ్రమల గుండా వెళ్ళడం ద్వారానే నీకు జీవ కిరీటం ఉంది. పరిమళిస్తావు, ఒక దినాన్ని దేవుని ఎదుట నిలబడతావు. గనక నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అనేకం జరగవచ్చు, అనేకమైన పరిస్థితులు రావచ్చు. ఏం శద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో రాలేదా పరిస్థితులు? మార్తా మరియల ఇంట్లో పాపం వాళ్ళకి పెళ్ళేలేగా అయినట్టుగా లేదు బైబిల్లో. ఆయన ప్రభు కొరకు జీవించినారు వాళ్ళు. దేవుని కొరకు జీవించినారు. ఒక ఆమె ఈ మధ్యలో హైదరాబాద్ నుండి నాకు ఫోన్ చేసింది. ఆమెకు పెళ్ళి కాలే. ఆమెకు సంవత్సరాలు ఎంత అంటే 60 ఏండ్లు. ఎన్ని ఏండ్లు? 60 ఏండ్లు. ఏ అక్క నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే, ఏం చేస్తావు బ్రదర్, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నేను ఉద్యోగస్తుని గురించి ఆలోచన చేస్తే దేవుడు ఉద్యోగం లేనోని చేసుకోమన్నాడు. సరేలే, ఆ ఉద్యోగం లేనోని ఉద్యోగస్తుని చేసుకుందామని పోతే వాడేమో రక్షణ లేనోడు, వాడేమో రక్షణ లేడు. ఈడేమో ఉద్యోగం లేనివాడేమో రక్షించబడ్డాడు, ఉద్యోగం లేనివాడేమో ఉద్యోగం ఉన్నవాడేమో రక్షణ పొందలేనివాడు, ఉద్యోగం లేనివాడేమో రక్షణ పొందినవాడు. ఇట్లా నన్ను కాలక్షేపం చేసినాను బ్రదర్ అనింది అయ్యమ్మ. జీవితం చూడు ఎంత నాశనం. కొన్నిసార్లు అలాగని మనం అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో దేవుడు నాకు ఇచ్చింది చాలు. మనకి వారి సామర్థ్యం కొలదీస్తాడు, కానీ మనం ఆశించింది ఏది దేవుడు ఇయ్యాడు. మనం ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది అంటాం. నువ్వు ఎట్లున్నావు ఆత్మీయంగా అంటాడు దేవుడు. మన సామర్థ్యం ఇప్పుడు అర్ధ కేజీ రాయే పెట్టాలా? ఏ రాయి పెడతారు? కేజీ రాయి పెడితే నష్టపోయేది ఎవరు? అదే అందుకని మేనే టేకిల్ ఫార్షన్ అన్నాడు దేవుడు. నిన్ను తక్కిట్లో చూస్తే నువ్వు తూగలే. గుర్తుపెట్టుకోండి, చివరి దినాల్లో ఉన్నాం, చాలా జాగ్రత్తగా జీవిద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. యోసేపు జీవితంలో, అందరి జీవితంలో వచ్చినాయి. మనమేమన్నా పైన ఉన్నట్టు ఊడిపోయిన వాళ్ళం కాదు. లోకంలోనే వస్తాయి, లోకంలో లేకపోయినా వస్తాయి, దేవునిలో ఉన్నా వస్తాయి. అయితే దేవుని మీద ఆధారపడేదానికి దేవుడు అనుమతిస్తాడు. ప్రతి శ్రమలో నీకు తోడే ఉంటాడు. నీతిమంతుని విడిపిస్తాడంట. ఆయన చెప్పినాడు కదా, నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి, ఆయనను యెహోవాయే వాణ్ణి వాటన్నిటి నుండి విడిపిస్తాడు. విడిపించే దేవుడు ఉన్నావయ్యా, దేవుడు ఉన్నాడు, అంతే. గుడ్డి నమ్మండి. దేవుని ఎట్లా నమ్మాలా? బయట ఎవరు మాట్లాడకండి. గుడ్డిగా నమ్మండి దేవుణ్ణి. నీకు ఫలం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని ఎవడో చెప్పింటే మోసపోయి 2 లక్షలు మోసపోయినావు అనుకో, ఎట్లా నమ్ముతీరా వాడిని అంటే ఏమంటాం? చాలా చెప్పినాడన్నా, అట్టడి చెప్పలే. ఇదే నీకు స్థలం, ఇదే స్థలం, ఇన్ని సెంట్లు ఉంటుంది, అన్ని సెంట్లు ఉంటుంది, అన్ని ఎకరాలు ఉంటుంది, ఇన్ని ఎకరాలు అని చెప్తే మనోడని కానీ నమ్మితేనా ఎంత మోసపోతి. ఎట్లా నమ్మినవరు అంటే గుడ్డిగా. అట్లనే నమ్ము దేవుణ్ణి ఎందుకు అనుమానిస్తావు? దేవుని మీద ఎప్పుడు అనుమానించొద్దు. దేవుణ్ణి అనుమానించే మనిషే రాకూడదు మనలోని. ఏమి జరిగినా మహిమ నీకే ప్రభు అనాల. ఏమి జరిగినా, అందుకనే ఏమి జరిగిన పౌలు ఒక మాట అన్నాడు చూడండి, శ్రమలో 2 కొరింథీ 12:7 నుండి చదవండి. దేవుడు ఎప్పుడు కూడా ఈ పక్షరాజు అయినటువంటి ప్రభువు తన గూడును రేపి నిన్ను నన్ను రెక్కల మీద మోసుకొని వచ్చి నిన్ను నన్ను నడిపించాడంటే, శ్రమ కూడా తీసుకెళ్ళాడంటే అది నీకు నాకు ఆశీర్వాదకరం కొరకే. 12:7 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నందున. ఎందుకో ముళ్ళు పెట్టేదైనా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. ఎక్కడ గర్వపడతావో, ఎక్కడ చేస్తావో, ఎక్కడ నీ గురించి చెప్పుకుంటావో అని ఏం చేసినాడంట? శరీరంలో ఒక ముళ్ళు ఎవరైనా కొత్త సేవకుడు వచ్చినప్పుడు చెప్పండి ఏమని, అన్నా నేనే అన్నా ఈ మందిరానికి నీళ్ళు మోసినది, అన్నా నేనే అన్నా ఇది చేసినది, అన్నా నేను సేవ చేసినానన్నా, ఇప్పుడు కూడా సేవ చేస్తున్నాను నేను. ఎందుకు ఆ శరీర ఉద్రేకం? నువ్వు అనుకుంటే అయిపోయినా సేవకి.
ఇప్పుడు నాకు ఒక ఆశ వచ్చింది, ఈ ఫ్యాక్టరీకి నేను మేనేజర్ కావాలనుకుంటున్నాను. ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీకి ఉత్సాహం వచ్చేసింది. ఇంకా నాకు పోయి ఆడ గేట్ కానీ నిలబడినాను. ఎవరయ్యా నువ్వు బయట ఉండు అన్నారు. నేను ఈ ఫ్యాక్టరీకి నేను మేనేజర్ కావాలనుకుంటున్నాను అంటే, ఎట్లా మేనేజర్ అవుతావయ్యా నువ్వు, నీ చదువు ఎంత, నీ కథ ఎంత అంటే, అదంతా తెలియదు. నాకు ఉత్సాహం వచ్చింది, నాకు సంతోషం వచ్చింది, లోపల హృదయంలో ఉబ్బలాట వచ్చింది నాకు, నేను ఫ్యాక్టరీకి మేనేజర్ కావాలి అంటే. అప్పుడు ఏమంటాడు, వీడోడు పిచ్చోడు కదా, వీడికేం పిచ్చి లేచినట్టుది, పట్టుపోయి బయట విసిరప్పుకొని అంటారు. సేవ్ అంటే ఆశమాసి కాదు. సేవ్ అంటే నేను సేవ్ చేస్తా, నేను సేవ్ చేస్తా. ఏం చేస్తావు నువ్వు? సావు. సేవ ఏం చేస్తావు? సేవ అంటే ఏది కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది కాదు. ముండ్లు ఏటివి? క్రైస్తవ జీవితమే ముండ్లు, క్రైస్తవ ఇబ్బందులే ముండ్లు, పరిస్థితులన్నీ ముండ్లే, ఆరాటం, పోరాటం, ఎదిరింపులు. అయితే కొన్నిసార్లు మనకున్నటువంటి పలుకుబడి, మనకున్న చదువు, మనకున్నటువంటి డిగ్రీలు మనకు అడ్డం వస్తాయని దేవుడు ఏం చేస్తాడంటే ఒక ముళ్ళును పెడతాడు. నీ కొడుకు మాట వింటే నువ్వు మాట వింటావా? నీ కొడుకు అప్పుడప్పుడు నేను దంతుంటేనే నీ మాట వినేది కదా. ఏమంటే తాగొచ్చి కొట్టినాడని కదా, దాని కింద పడుతుందని మనసులో పెట్టుకున్నాడు. సాయంత్రం తాగినాడు, వస్తుంటే ఏదో అంటివి, తాగినావు కదరా నీ బతుకు మారా అన్నావు, వేసినాడు మూతి మీద. అందుకు కాదు, నీ మాట వింటే నువ్వు దేవుని మాట వింటే కదా నీ పిల్లలు నీ మాట వినేది. అది గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? చదవండి మాట, అదొకటి చెప్పి ముగిస్తాను. ఇంకా నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఏం పెట్టినాడు? ఒక ముళ్ళు ఉండాలా నీకు. ఆ ముళ్ళు లేకుంటే నువ్వేం కావు, ఏమవుతావు? సంపూర్ణుడు కాలేవు ముళ్ళు లేకుంటే. సంపూర్ణత లేని మనం రాలేము, ముళ్ళు ఉండాలా. ఇప్పుడు మౌలాలి మాట వినకుండా బండల కాడ అడుగు కూర్చొని లారీ పోయినాడు అనుకో, అబ్రాహ్మణ్ లేపుతాడు. అప్పుడు అబ్రాహ్మణ్ లేపితే అబ్రాహ్మణ్ ఏం చేస్తాడు? వాళ్ళ ఇంటికాడ పోయి బీరుని గొడ్డలతో నరుకుతాడు అనుకో. ఆయమ్మ ఓ ప్రభువా నీకు వందనాలు లేరా అంటది. కానీ ఇంక ఇప్పుడు ఏమో ఫోన్ చేస్తుంది ఆయనకి, ఏమని? చూడు ఆదివారం నువ్వు రాలే, వాడు దూరుతురా అంటది. ఆయన మాట ఇంటి ఊకుంటాడా? అట్టనమాట మన జీవితం. దేవునికి తెలుసు, ముళ్ళు దేవునికి తెలుసు. ఇది ఎందుకు పెట్టినావు? అధికంగా మనము కొన్నిసార్లు మనం హెచ్చించే స్వభావం ఉంటుంది, మనకు తెలియదు. నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాం. దేవుడు నలగొట్టడానికి మన పిల్లలను, మన భర్తను, మన భార్యను, ఎవరినో ఒకరిని పెడతాడు అధికంగా పోకుండా ఉండడానికి. లేకుంటే ఏం లేనోనికి షుగర్ పెడతాడు. ఆయన అడిగినాడంట అరవింద్ మంకులు, నాకు ఏ రోగం లేదు, నాకు కూడా ఒక రోగం పెడితే ప్రార్థన చేస్తాను కదా ప్రభు అని ప్రార్థన చేసినాడంట. మనం చేస్తామట? ఉల్దామని అడగండి. ఓ ప్రభా ఈ రోగం పోనే పోదు, ఓ ప్రభా. ఏంటికి ఏడిచినావు అంటే, ఎందుకు ఏడిచినావు? ఆ రోగం పోవాలని. అసలు నీకు రోగం ఎట్లా వచ్చింది? ప్రభా నాకు రోగం పెట్టినావు, నేను ప్రార్థన చేసేదానిగా పెట్టినావు. అట్ట చెప్పాలి మనం అట్ట చేయము. కొంతమంది సేవకులు వేరే సంఘాల్లో చూడ మైకి పట్టుకొని మధ్యలోకి దూరి అందరి మధ్యలోకి ఏడ్చండి. ఎందుకు ఏడ్చాలి? వాళ్ళకి భారం అనేది ఉంటే ఏడుస్తారు. భారం రాకుండా నువ్వు ఎట్లా ఏడుస్తావు? ఏదో నువ్వు కష్టం రావాలా, కష్టం వస్తేనే ఏడుస్తాం. ఒకసారి ఇద్దరు సహోదరులు, ఇద్దరు వేరే వాళ్ళు, ఇద్దరు విశ్వాసులైనారు. ఇద్దరు ఏమైనారు? విశ్వాసులైనారు. ఇద్దరు విశ్వాసులు అయితే ఆయన చెప్పినాడంట, మా ఊర్లో మీటింగ్ పెట్టాలనుకున్నాను, పబ్లిక్ మీటింగ్, బక్సింగ్ గారిని కూడా పిలుస్తున్నాం, నువ్వు కూడా రా. వచ్చేటప్పుడు ఒక 50 కేజీలు చక్కెర తెచ్చుకో, ఒక మూట ఉప్మా ప్యాకెట్ తెచ్చుకో అన్నాడంట. పెద్దది 100 కేజీలు తెచ్చుకోండి. ఏంటికి? ఈడు పాలనకు వచ్చిన వాళ్ళు నీ హోటల్లో ఏం చేయాలా? తినాలా, నువ్వు సంపాదించుకోవాలని. ఏం చేయాలి? అప్పుడు తెచ్చుకున్నాడు. బక్సింగ్ గారు ఏంది బయట తినిచ్చిట్టోడు కాదు, అక్కడ పెట్టి అందరికి అక్కడే టిఫిన్, అక్కడే టీ, అన్నీ అక్కడే. ఇప్పుడు ఈ మత్తాయి బయటకు వచ్చినాడు. మత్తాయి రాగానే సీమను, రే గుండుడా, నీవు కానీ ఈ ఉప్మా చక్కెర అయిపోకుంటే నీ గుండు పగులుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళ ప్రార్థన ఏంటంటే, వాళ్ళ సంఘాల్లో ప్రార్థన ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తం పరిశుద్ధపరచబడం కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, అనుదినం ఆహారం మాకు దయచేయి. కొంతమంది సిఎస్సి చర్చలు పోయినప్పుడు వాళ్ళు ప్రార్థన అయిపోయినాక ఇది చేస్తారు.
అదేం ప్రార్థన అంటారంటే పరలోక ప్రార్థన అంటారు. అది వాళ్ళ ప్రార్థన. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయరు వాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రార్థన చేసిపోతారు. ఈయన అరవింద్ వంకులేమో భారంతో ప్రార్థన చేస్తుంటే ఈయన, ఏందయ్యా నువ్వు ఆ ప్రార్థన చేస్తావు అంటే, ప్రభు నేర్పిన ప్రార్థన అది, ప్రభు నేర్పిన జపాలు ఉన్నట్టు మంత్రాలు ఉన్నట్టు అనమాట. అప్పుడు ప్రార్థన అనేటువంటిది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు బాధ కలిగింది. వాడు అన్నాడంట, సాయంత్రం కల్లా ఈ సక్కిరి ఈ ఉప్మా రవ్వ పోకుంటే నీ గుండు ఖచ్చితంగా పగలు కొడతాను, ఎంత నష్టం చేస్తావా నేను అని చెప్పి, అప్పుడు ఓ ప్రభువా, వాడు మత్తయ్య గాడు నెత్తి వలు కొడతానన్నాడు, నెత్తి వలు కొడతానన్నాడు. ప్రభా దయ చూపించు, ఈ ఉప్మా అవుతాడు చెయ్యి, ఈ ఉప్మా అవుతాడు అంటే ఈయన పక్కన చేరి, నీ ప్రార్థన అది కాదు, పరలోక ప్రార్థన ఇది, ఈ ప్రార్థన కాదు ఇది, ఆ ప్రార్థన తర్వాత చేస్తాడు, ఇది నాకు ప్రార్థన. అది ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో చేస్తావు చూడి, అది ప్రార్థన. అట్లా దేవుడు అనుమతిస్తాడు. ముళ్ళు అనేది మనకు అవసరం. అట్లా ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి సహాయము చేసినాడు. అప్పుడు భక్సింగ్ గారితో చెప్పినారంట, అన్నా ఉప్మా పోలే చక్కెర పోలే, ఎబ్రోని పంపించండి, ఎబ్రోనికి పంపించండి. దేవుడు మరొక మార్గం చూపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అందుకని ఏముంచినాడంటే లోపల ముళ్ళు, అధికంగా మనం మెచ్చిపోకూడదని. మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, షుగర్లు అన్నీ పెడతాడు. దేవుడే అనుమతిస్తాడు. ఇది మహాసైన్యం అంట. దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా నేను పంపు మహాసైన్యం ఇది. నిన్ను పురుగు పెట్టకపోతే నువ్వు మాటినవు, నువ్వు నేను మోకాల మీదకి రావు. అయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా మోకాల మీదకి వచ్చే జీవితం మనం నేర్చుకోవాలా. చూడండి, అదే పదంలో ఇంకో మాట ఉంది. అయ్యేమన్నాడు ప్రభు, ఆ ముళ్ళు ఉంది, దీనికోసం పోవాలని ఆయన ఏం చేసినాడంట, మారు ప్రార్థన చేసినాడంట. ఎన్నిసార్లు చేసినాడు? తన రోగం కోసం ఎన్ని మాటలు చేసినాడు తన జీవితంలో? 95 ఏళ్ళు బతికినాడు ఆయన. 60 సంవత్సరాలు సేవ చేసినాడు. 60 సంవత్సరాలు చేసిన భక్తుడు తన గురించి తాను ఎన్ని మాటలు చేసినాడు ప్రార్థన? ఆ బాధ తట్టుకోలేక చేసినాడు. మనమైతే పొద్దుమూగులు మన గురించే కదా, మందిరానికి వచ్చినప్పుడల్లా ప్రభా పెద్దోడు, ప్రభా పెద్దోడు, నువ్వే చూసుకో కదా. అది కూడా మనం ఎప్పుడు పెద్దోడు చిన్నోడు అనుకుంటుంటే నీకు అదే గతి ఉంటుంది. నువ్వు ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశ క్షేమం కోరి నువ్వు ప్రార్థించినలా వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారం. ఎప్పుడు నీ గురించి ఏం చేయాలి? పౌలు ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక ఏమని చేసినాడంట, ఆయనకు పక్షవాతం వచ్చేదంట, అప్పుడప్పుడు పిడిసి వచ్చేదంట. అప్పుడప్పుడు యేసు ప్రభుని మధ్యాహ్నం చూసినప్పుడు ఆ వెలుగుకి కండ్లు పోయినాయంట, ఆయన పొరలు రాలినాయి. ఆయన ఒక కన్ను ఎప్పుడు నీళ్ళు గారేదంట. ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక అట్లనే వాక్యం చెప్పేవాడు దైవజనుడు. అప్పుడు ప్రార్థన చేసినాడు. దీని కొరకు 3 సార్లు ప్రార్థన చేసినాను. అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకయ్యా తీసేయమంటున్నావు, అది ఉండాలి నీకే అన్నాడంట కదా. అమృత్ రాజ్ అని బెంగళూరులో సేవకుడు, బక్సే అంకుల్ జత పనివాడు అమృత్ రాజ్ అని, ఆయనకు క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ ఏంటంటే ఎముకలు కొరికేటువంటిది ఇట. అది ఏందో ఏం క్యాన్సర్ నాకు ఇప్పుడు తెలియదు. క్యాన్సర్ వచ్చింది. ఓ యేసు నీ ప్రేమని రాసినాడు ఆయన పాట. ఓ యేసు నీ ప్రేమ అప్పుడే రాసినది. ఎప్పుడు మనం పాటలు రాసేది ఫట్టనండి, దీన్ని ఎక్కడ పాటలు రాస్తామా? మన చాలా మంది ఇప్పుడు బోధకులు చూడిపో, ఓ బోధకుడు నాకు పాటలు పాడన్నాను కొంతమంది రాసిస్తుంటారు. నేను ఎవరు పాడను, సామాన్యంగా వాక్యం ఉంటేనే పాడతాను, లేకుంటే పాడను ఎవరు. అయితే అటువంటి ఎముకలు కొరికేటువంటి బలహీనత, చచ్చిపోతాడేమన్నటువంటి బలహీనత ఉంటే ఆయన ఆదరించనికి పోయినారంట అందరూ. పాపం అయ్యో ఇంత బలహీనత వచ్చింది అనిపోతే ఆయన లేచి కూర్చొని పండు తింటున్నాడంట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. డాక్టర్ అన్నాడంట, డిస్టర్బెన్స్ చేయొద్దండి, ఎక్కువ ఆయన ఏమి పలకరియకండి, చాలా బలహీనంగా ఉన్నాడు అన్నాడు. ఆయన లేచి మాట్లాడుతున్నాడంట. ఏమన్నా ఓదార్చే మాటలు 2 చెప్పుదాం అనుకుంటే ఆయన అన్నాడంట, చూడండి నేను రోగం వచ్చింది, అయితే నన్ను నేల మీద బండేయలే, ఎక్కడ బండేసినారు? నన్ను మంచం మీద బండేసినారు. మెత్తగా ఉంది, టయానికి సర్వింగ్ చేస్తున్నారు, అన్నీ నాకు సహాయం చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు గెస్తమైన తోట్ల అరెస్ట్ చేయబడి విడవబడ్డాడు, ఈ ఎండలో ఎండబడ్డాడు, కొట్టారు, హింసించారు. ఆయన శ్రమ ముందు నా శ్రమ ఎందుకు గొప్పది కాదు. అట్లా పోల్చుకున్నారు వాళ్ళు జీవితాన్ని. మనము ముక్కు నచ్చింది అందుకని ప్రార్థనకు రాలే, పరిచయం పట్టింది రాలే, నువ్వు ఏం పడితే వస్తావబ్బా, నువ్వు చీడు పురుగు పట్టాలి నీకు, ఇంకా అప్పుడన్నా వచ్చావేమో కదా.
ఏది చిన్నదానికి, బలహీనతకి, జ్వరానికి, చిన్న చిన్న వాటికి. అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనము ఎరగాల. అయితే ప్రభు అన్నాడు అప్పుడు, నా కృప నీకు చాలు. చాలు ప్రభు కదా, నా కృప. 2 విషయాలు చెప్పినాను మీకు. మొట్టమొదటిది, పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన స్థలం ఏమి చూపిస్తుంది? పరిశుద్ధత. రెండవది, గూడు పీకి వేస్తుంది కదా. పక్షిరాజు గూడు పీకి వేసి మీను ఎక్కించుకొని, మీను ఎక్కాలంటే నీకు గూడు ఏం కావాలా? నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే నీ పరిస్థితులను తారుమారు కావాలి. అప్పుడు నువ్వు ప్రభుని అనుకుంటావు. ఎవని మనసు నా మీద అనుకును వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతా. దేవుడు చెప్పినాడు అన్నమాట. యెషయా గ్రంథం 27:3 వచనంలో పూర్ణ శాంతి. నువ్వు దేవుని మీద ఆనుకుంటు కొరకు శ్రమలను తీస్తాను. లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం. ఇవన్నీ ఒక ముళ్ళు. మన భార్య ఒక ముళ్ళు, మన భర్త ఒక ముళ్ళు, కుటుంబ పరిస్థితులు ఒక ముళ్ళు, అన్ని పరిస్థితులు ఒక ముళ్ళు. అయితే ఇవి మనకు అవసరం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.